యవముద్గ పలావ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి పలావ్ అనగానే దీనిలో రైస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా? అవును, ఆఫ్ కోర్స్ 100% కదా. అంటే కొబ్బరి ఉండదా ఏంటి? రైస్ లేకుండా అంటే అన్నం లేకుండా మనం ఒక పలావ్ని తయారు చేసుకోబోతున్నాం. స్పెషాలిటీ అదే. సో మీకు ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది కదా, అన్నం లేకుండా పులావ్ ఏంటి తెలుసుకుందాం. మరి ఇప్పుడు యవముద్గ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నానపెట్టిన పొట్టు పెసలు, నానపెట్టిన బార్లీ గింజలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటో ప్యూరీ, అల్లం తురుము, జీలకర్ర, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మేడం చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే చదివినా కాబట్టి దాంట్లో అయితే రైస్ లేకుండా ముద్ద ఎట్లా వెళ్తుంది అసలు. అందుకే టేస్ట్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే వీక్నెస్ గా ఉంటారో, డెలివరీ తర్వాత అవ్వచ్చు, జ్వరం తగిలిన తర్వాత అవ్వచ్చు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా లో ఇమ్యూనిటీ అండ్ లో ఎనర్జెటిక్ లెవెల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి రెసిపీని తీసుకోవచ్చు. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా కొత్తగా రైస్ లేకుండా పులావ్ని తయారు చేసుకోబోతున్నాము. మరి ఎలా చేయాలో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే బాండీ తీసుకొచ్చేస్తాను. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. మొత్తం వేసేనా? వేసేయండి. అమ్మో, మీరేమన్నారా ఈరోజు ప్రళయమే. 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ ఏమన్నారు మేడం? ఎందుకంటే మనం బలానికి అని చెప్పుకుంటున్నాం కదా, సో బాగా వీక్ గా ఉంటారన్నాం కదా, అందుకోసమని. అదర్వైజ్ రెగ్యులర్ గా అంటే మనం 1 క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అదృష్టం ఈరోజు. అయితే ఇప్పుడు ఇది వేసాము, ఇది కొద్దిగా కరగాలి కాబట్టి వెన్న కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. అంటే వెన్నతో చేస్తే ఇంకొంచెం బలం ఎక్కువగా వస్తుంది అన్నట్ట. ఓకే, మనం యూజువల్ గా ఏదైనా అన్నంలో కానీ నెయ్యి కలుపుకొని తింటుంటాం కదా, సో బలంగా ఉంటుంది అండ్ జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుందని. సో కొంచెం రిప్లేస్మెంట్ గా మనం బటర్ యూస్ చేస్తే ఇటు మనం ఫ్రై చేయడానికి బాగుంటుంది, అలానే మనకు కావాల్సిన మేధో గుణం కూడా అందుతుంది. అయితే ఇప్పుడు జీలకర్ర వేసేనా? మొత్తం వేసేయండి. ఓకే, ఒక 1.5 స్పూన్ ఉంటుందండి జీలకర్ర వేసేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వేసుకున్నాం. మొత్తం అవసరం లేదా? అల్లం తురుము, ఎందుకంటే అల్లం తురుము ఎప్పుడైనా మనం పచ్చిగా ఉన్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ అధికంగా ఉంటుంది అనమాట, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందుకనే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఒకవేళ మనం శుంఠి అంటే అల్లం అంతా డ్రై అయిపోయినాక తీసుకున్నప్పుడు మాత్రం దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, సో మ్యామ్ కరివేపాకు వేసేయండి. మొత్తం వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చిలు ఇవి కూడా వేసేస్తున్నాను. ఓకే, పచ్చిమిర్చిలు కూడా వేసేయమన్నారు. మొత్తం కొన్ని ఉన్నాయి కాబట్టి వేసేయమన్నారు. ఇవి ఒక 3 పచ్చిమిర్చిలు ఉంటాయండి. మనం మధ్యలో సన్నగా ఇలా కట్ చేసుకొని మధ్యలో చీలికి పెట్టుకొని వాటిని కట్ చేసుకున్నాము, అవి వేస్తున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఒక 1/2 కప్ వేసుకుంటున్నాము. అంటే ఒక క్యారెట్ అనుకోండి, లేకపోతే ఒక పెద్దదైతే 1/2 క్యారెట్ సరిపోతుంది. అలాగే ఒక క్యాప్సికము, సో బీన్స్ ఒక 5-6 బీన్స్ వేసేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని. మరి ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా ఇప్పుడే వేసుకోవాలా లేకపోతే ఇంకొంచెం వేగాలము? తర్వాత టమాటో ప్యూరీ వేసుకుందాం. ఓకే, సో ఇవి ఇలా వేగించుకోవాలి. కొద్దిగా మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు మనం తయారు చేసే ఈ కంప్లీట్ రెసిపీ అనేది మనకి చలవ చేయడానికే చలవ చేస్తుంది, అలానే బాడీలో మనకి ఎక్సెస్ హీట్ ఉంటుంది కదా, అది కూడా తగ్గిస్తుంది. ఓకే, ఎందుకంటే ముద్గ మనం యూస్ చేస్తున్నాం కదా, అది బాగా శీతలంగా పనిచేస్తుంది. ముద్గ అంటే మనము పెసల్ని ఆయుర్వేదంలో ముద్గ అంటారు అనమాట. అది చాలా లైట్ గా ఉంటుంది డైజెషన్ అవ్వడానికి కూడా. అలానే మనం తీసుకున్నాక దాని వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా అధికంగా ఉంటుంది. అంటే ధాతు పోషణ అనేది చాలా ఉన్నతమైన స్థాయిలో జరుగుతుంది అనమాట. కొన్ని మినుములు, తర్వాత ఇట్లా ముద్గ, వీటితోటి. అందుకని పొట్టు ఉన్నటువంటి ముద్గను మనం తీసుకున్నట్లయితే ప్రోటీన్స్ మనకు అందుతాయి, అలానే మన వాత పిత్త దోషాలు అన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచుతుంది. ఓకే, సో మేము ఒకసారి చూస్తున్నాను, ఇవి కొంచెం ఉడికినేలేదు. సో మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో వేయాల్సినవన్నీ కూడా వేసేసుకుంటే సో దట్ ఆటోమేటిక్గా అన్నీ ఒకేసారి పెడతాయి కదా. ఒక టమాటాని మంచిగా ప్యూరీ లాగా చేసేసుకొని ఒక టమాటా సరిపోతుంది.
ఇది ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయడానికి, అంటే మన జీర్ణాశయంలో ఉన్నటువంటి అన్ని ఎంజైమ్స్ కూడా యాక్టివేట్ అవ్వడానికి, ఉత్తేజింపజేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఈ మిశ్రమం అనేది మెయిన్గా. అండ్ మనము ఇది జ్వరం తర్వాత ఎవరైతే వీక్గా ఉంటారని అనుకున్నాం కదా, సో బాగా లో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకి ధాతు పోషణ సరిగ్గా జరుగుతుంది. అలానే ఎముకలు దృఢంగా ఉంటాయి, మనకి రక్తం ఇంకా మాంసం కూడా మంచిగా గట్టిగా పడుతుంది అనమాట. మనం ఏదైనా తింటే ఒంటికి మంచిగా పట్టింది అని అంటారు చూసారా, సో అలాంటి ఒక రెసిపీలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. సో సూపర్, తప్పకుండా. సో మ్యామ్ ఇప్పుడు పసుపు వేసేస్తున్నాను నేను, పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేస్తున్నాను. అలాగే ఇవి కూడా వేసేది బార్లీ గింజలు కూడా వేసేసేయండి. నానబెట్టిన బార్లీ గింజలు విత్ వాటర్తో సహా వేసేస్తున్నాను. సో మనకు తొందరగా ఉడకాలి, మంచిగా ఉడకాలి అంటే కనీసం ఒక 4 to 5 hours మంచిగా నానబెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి అవి కూడా. అలాగే పొట్టు పెసలు కూడా వాటర్తో నీళ్ళతో సహా వేసేసాను. మనం ఏ నీళ్ళతో అయితే మనం నానబెట్టామో అవే నీళ్ళను ఉపయోగించుకొని మంచిగా వాటిని ఉడికించేసుకుందాము. దీంట్లో ఇంకా ఏమైనా నీళ్ళు పడతాయా? కొన్ని పడతాయమ్మా, కొన్ని వేసుకుందాం. నీళ్ళు పోసేసుకున్నాం కదా, అలాగే సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసేద్దాం. సైంధవ కూడా వేసేసుకుందాం తగినంతగా. మిరియాల పొడి చివరిలోనే ఇప్పుడు వేసేద్దాం లాస్ట్లో. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే అలా కలిపేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము చక్కగా మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకోవాలి. ఇది ఇంకా మనకి షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళు రోజు కూడా వాళ్ళ ఒక ఇమ్యూనిటీ శక్తి కానీ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఒక రెసిపీని వారానికి 1-2 సార్లు తినిపించినట్లయితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ ఇంకా మనకి దీంతో అడిషనల్గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి అస్థిధాతు యొక్క వృద్ధి జరుగుతుందన్నమాట. అంటే అస్థిధాతు పోషణ జరుగుతుంది, దాంతో కుదుళ్ళు కూడా చాలా దృఢంగా ఉంటాయి. అంటే మనకి సైడ్ ఇంపాక్ట్ అండ్ మనకి కుదుళ్ళు దృఢంగా ఉంటే అలానే చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది. ఎందుకంటే పెసలు ఉన్నాయి కదా, పొట్టు పెసలు కాంతివంతంగా చేస్తాయి అనమాట. మ్యామ్ ఇది ఉడకడానికి ఇంకా చాలా టైం పడుతుంది కదా, సో మరి ఫ్రెండ్స్ మనం అప్పటి వరకు కూడా వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేద్దాం అని అనుకున్నాం కదా, ఒక 15 నిమిషాల పాటు వెయిట్ చేస్తే మంచిగా ఉడుకుతుంది అని అనుకున్నాను కాబట్టి వెయిట్ చేసాము. అసలు ఆ పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం థిక్గా ఫామ్ అయింది గ్రేవీ లాగా, చూసారు కదా ఎంత మంచిగా బార్లీ గింజలు కానీ పొట్టు పెసలు కానీ ఉడికినాయో, పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట, దీంట్లో మిరియాల పొడి. మ్యామ్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేయండి, అంతే ఎక్కువ మరి బాగా వేడి చేస్తుంది. ఓకే, సో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా మనకి జ్వరం వచ్చిన తర్వాత మన అగ్ని చాలా మందంగా ఉంటుంది, సో ఆ జఠరాగ్నిని వృద్ధి చెందించడానికి ఈ మిరియాల పొడి అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం తిన్నట్లయితే బలానికి బలం వస్తుంది, ఆకలి బాగా అవుతుంది, అలానే జీర్ణాశయం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది ఎవరైనా కానీ ఇప్పుడు బలం రావాలి, ఇలా చేయాలి అంటే నీరసం పోవాలి అని అనుకుంటే ఇది డైరెక్ట్గా అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఎంత కప్స్ తీసుకోవచ్చు? ఒక కప్పు మొత్తం తినొచ్చు, ఒక కప్పు. మనం దీన్ని మీల్ కూడా రీప్లేస్ చేసేయచ్చు. అంటే అన్నం తినే ప్లేస్లో కూడా ఇలాంటిది మనం అన్నం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. సో మూత తీస్తే చక్కగా ఉడికిపోయింది, కానీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి అది ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా ఉంచుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. మంచి గుమ్మలాడిపోతుంది. వావ్, సో ఒక కిచిడి లెవెల్లో వచ్చిందని అనుకోవచ్చు మనం. ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో, ముఖ్యంగా జ్వరం వచ్చిన తర్వాత రికవరీ ఫేజ్లో మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ మంచి పౌష్టికరమైన ఆహారం అనేది రెడీగా ఉంది. అదే యవ ముద్గ పలావ్. యవ ముద్గ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన పొట్టు పెసలు, నానపెట్టిన బార్లీ గింజలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటో ప్యూరీ, అల్లం తురుము, జీలకర్ర, పసుపు. యవ ముద్గ పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వెన్న వేసి కరిగించుకోవాలి. వెన్న కరిగాక 1.5 చెంచా జీలకర్ర, 1 చెంచా అల్లం తురుగు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు,
బీన్స్ వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత టమాటో ప్యూరీ, అలాగే పసుపు వేసి నానపెట్టుకున్న బార్లీ గింజలు, నానపెట్టుకున్న పొట్టు పెసలు నీళ్ళతో సహా వేసి మరికొన్ని నీళ్లు, సైంధవ లవణము వేసి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక 1 చెంచా మిరియాల పొడి వేసి కలుపుకొని మరి కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే జ్వరం తర్వాత వచ్చే వీక్నెస్ను తగ్గించి బలాన్నిచ్చే యవ ముద్గ పలావ్ రెడీ.